సో అందువల్ల మనం తినేటువంటి ఆహారాన్ని బట్టి చేసేటువంటి సాంగత్యాన్ని బట్టి మనలో గుణాలు పెంపొందింపబడతాయి. ఒకసారి దీనికి ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. సౌనకాది ఋషులు వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తూ ఉంటారు. ఉన్నట్టుండి వర్షం పడుతుంది. తలదాచుకుందామని చెప్పి ఒక పర్ణ కుటీరం దగ్గర కనిపిస్తే దాని పంచలోకి వెళ్తారు. అక్కడ ఒక పంజరంలో ఒక చిలుక ఉంటుంది. ఈ సౌనకాది ఋషుల్ని చూడంగానే అది ఏమంటదంటే, పొడి చేయండ్రా వీళ్ళని, నరికేయండ్రా వీళ్ళని, చంపేయండ్రా వీళ్ళని. ఇది చిలుక. ఒక 4-5 years బ్యాక్ నేను ఒక పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ చూశాను. అదేంటి అంటే, ఒక అత్త గయ్యాలి అత్త అంట. ఆమె 24 గంటలు అల్లుడిని హెరాస్ చేస్తుండదంట. వాడు ఇంకా ఆమె తిరిగిని ఏమీ అనలేక మార్కెట్లోకి వెళ్తే వాడు ఒకడు చిలక మాట్లాడే చిలక అమ్ముతున్నాడంట. వీడేం చేశాడంటే ఆ చిలక కొనుక్కొని వెళ్ళి వాళ్ళ అత్తని తిట్టేటట్టు దానికి ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ అత్త ఏం చేసిందంటే చిలక మీద కేసు వేసేసింది. ఎక్కడో బీహార్లోనే ఎక్కడో జరిగిందంట. అది పేపర్లో వచ్చింది. చిలక మీద కేసు అని హెడ్లైన్స్ పెట్టాడు. ఇదేంట్రా చిలక మీద కేసు అని చెప్పి ఊరికి చదివితే ఇది ఇన్ఫర్మేషన్. సో చిలక మాట్లాడుతూ ఉంది. ఈ రోజుల్లో బేసిక్గా ఏంటి అంటే, వ్యక్తులు ఎవరికి శాంతి లేదు, ఎవరికి ఓర్పు లేదు, సహనం లేదు. వీటన్నిటి వల్ల ఏదో జీవిస్తున్నారు కానీ రిలేషన్షిప్స్ అన్ని హారిబుల్గా ఉన్నాయన్నమాట. మనిషికి కావాల్సింది ఏంటి? రిలేషన్షిప్ అనమాట. నిన్నెవరో ఒక భక్తుడు వచ్చి చెప్తా ఉన్నాడు నాతోటి, ప్రభుజీ వాతావరణం ఏం బాగాలేదు ప్రభు, అందరూ భార్యా బాధితులైన భర్తలైపోయారు ప్రభు అన్నాడు. నేను అన్నాను, ముందు జనరేషన్లో ఆ భార్యల్ని హెరాస్ చేస్తుంటారు వీళ్ళందరూ కూడా, అందుకని చెప్పి రివర్స్ అవుతా ఉంది కర్మ, అంతకు మించి ఇంకేం లేదులే. సో భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తాడు అంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శన. యథార్థ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. భగవద్గీత ఏం చెప్తుంది? భగవద్గీత ఏ జ్ఞానం బోధిస్తుంది? 5 విషయాల గురించి భగవద్గీత తెలియపరుస్తుంది. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, కాలము, కర్మ. ఈ 5 విషయాల గురించి భగవద్గీత తెలియపరుస్తుంది. నేను ఆత్మస్వరూపుని అని ఎవడైతే అర్థం చేసుకుంటాడో అతను ఆత్మస్వరూపుడు, ఇతను ఆత్మస్వరూపుడు. అతనికి ఎంత నివసించడానికి అర్హత ఉందో నాకు అంతే అర్హత ఉంది. కర్మ గురించి అర్థం చేసుకుంటే, ఇప్పుడు నేను ఒక మాట అంటే మళ్ళీ రివర్స్ అవుతున్నా. ఓడ కొట్టిన బంతిని ఎంత ఫోర్స్ కొడితే మళ్ళీ అంత ఫోర్స్గా రివర్స్ అవుతుంది. కర్మ కూడా అంతే. నువ్వు ఎదుటివాడికి చేసావంటే ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ఎవరు తప్పించుకోలేడు. సో ఇవన్నీ తెలిస్తే భగవద్గీత ద్వారా ఎవరిని ఒక మాట అనడు, ఎవరిని ఒక ఇద్దరు ఏదో ప్రశాంతంగా ఉంటాడు. కానీ ఈరోజు మనిషికి కావాల్సింది ప్రేమ కావాలా. ఇవన్నీ సైన్స్ తెలియని దానివల్ల రిలేషన్షిప్స్ బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాయి. ఎవడో హ్యాపీగా లేడు. 24 గంటలు కురుక్షేత్ర సంగ్రామమే ప్రతి ఇంట్లో కూడా. ఒకరిని చూస్తే ఒకరికి అవ్వదు. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఒకడు రోజు హనుమాన్ చాలీసా చదువుతున్నాడంట చాలా చక్కగా. భార్య అడిగిందంట, ఏమండి ఎందుకండి అంత తీవ్రంగా హనుమాన్ చాలీసా చదువుతారు రోజు అని. అప్పుడు భర్త చెప్పాడంట చాలా వినమ్రతతోటి, భూత ప్రేతాలు స్వప్నంలోకి రాకుండా ఉండాలని చదువుతాను వే అన్నాడంట. అప్పుడు భార్య అడిగిందంట, ఏమండి నేను ఎప్పుడన్నా మీ స్వప్నంలోకి వస్తానా అండి అనిందంట. అందుకే కదే నేను హనుమాన్ చాలీసా చదివేది అన్నాడంట. అందుకే కదే నేను హనుమాన్ చాలీసా చదివేది అన్నాడంట. అంటే రిలేషన్షిప్స్ ఆ రకంగా ఉన్నాయి. తర్వాత ఇంకొక చెప్తాను చూడండి. 2 శవపేటికల్లో శవాలు తీసుకెళ్తున్నారంట. దాని వెనకాల శవపేటికల వెనకాల కుక్క మెళ్ళలో మాలేస్తుంటే ఆ తోకాడించుకుంటూ పోతుందంట. ఇంకో వ్యక్తి మెళ్ళలో మాలేసుకొని హెవీ డ్యాన్స్. ఆడ వెనకాల కొన్ని 100 మంది పరిగిస్తూ ఉన్నారంట. ఒకడు ఆ దృశ్యం చూశాడు, వాడికి ఏం అర్థం కాలేదు. అర్థం కాక ఆ మేళ వేసుకొని డ్యాన్స్ చేస్తున్నాడు కదా, వాడి దగ్గరికి వచ్చి గట్టిగా పట్టేసుకొని, ఏంట్రా ఈ సీను అర్థం కావట్లేదు, ఎవరా శవపేటికల్లో అన్నాడంట. వీడు ఎవరో తెలుసా, మా అత్త మా భార్య అన్నాడు. ఎట్లా చనిపోయిన వాళ్ళు అన్నాడంట.
ఆ కుక్కను చూపించి అది చంపేసింది వాటిని అన్నాడు. వీడన్నాడంట, ఆ కుక్క నాకు ఇస్తావా అన్నాడంట. వెనకాల జనాలు చూపించి వాళ్ళందరూ క్యూలో ఉన్నారు, వాళ్ళ వెనకాల పోయి నిలబడవు అని చెప్పాడు. అంటే ఇవన్నీ తమాషకి ఎందుకు చెప్తున్నామంటే ఏదో అట్లా జరుగుద్ది అని కాదు. రిలేషన్షిప్స్ అట్లా స్ట్రైన్ అయి ఉన్నాయి సమాజంలో. కారణం ఏంటి అంటే ఈ ప్రేమతత్వం భగవద్గీతను ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేశాడు. మీరు జస్ట్ ఒక 30 సంవత్సరాలు, ఇప్పుడు 50-60 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళు ఉన్నారు. మీ పూర్వీకులు ఎట్లా జీవించారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీ తల్లిదండ్రులు ఎట్లా జీవించారు, ఎంత ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు అవున్నాయి. బంధువుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, సోదరుల మధ్య కానీ. మాకు సమ్మర్ వస్తే మా ఇంట్లో, మా నాన్నగారు ఇంట్లో పెద్ద ఆయన, మా చిన్నాన్న పిల్లలు, పిన్నమ్మ పిల్లలు అందరూ వచ్చేసేవాళ్ళు అన్నమాట. ఒక 30-40 మంది ఉండేవాళ్ళు. సమ్మర్ అయితే ఎంత కోలాహలంగా ఒక నెల రోజులు అద్భుతంగా ఉండేది. సాయంత్రం అయితే మేడ మీద కూర్చొని మా అమ్మగారు అందరికీ గోరుముద్దలు తినిపిస్తూ, వెన్నెలు చూస్తూ, కథలు చెప్పుకుంటూ చాలా అద్భుతంగా ఉండేది. అటువంటి వాతావరణం. అసలు మనం చంద్రుడిని చూస్తున్నాం, ఇప్పుడు సూర్యుడిని ఎట్టాగు చూడాలి కాబట్టి చూస్తున్నాం. అసలు ఎవడు డాబా ఎక్కి ప్రశాంతంగా కూర్చొని చంద్రుడిని చూసి ఏదో కథలు చెప్పుకునే పరిస్థితి ఉందా? ఏం లేవు, అన్ని పోయాయి. ప్రేమ అనురాగాలు లేవు వ్యక్తి. ఇప్పుడు ఎవరిని కూడా ఎవడు పిలవడు కూడా. పొరపాటున పిలిస్తే వాడు వచ్చేసామని ఎన్ని రోజులు ఉంటాడో ఏమో, కొంచెం ఆగు ఆగు. బంధుత్వాలు లేవు, ప్రీతి లేదు, ఆప్యాయతలు లేవు, ఏం లేవు. వీటన్నిటికి కారణం ఏంటి అంటే వ్యక్తుల్లో ఎందుకు ఇంత టెక్నాలజీ పెరిగినా కానీ అసంతృప్తిగా జీవితాలు గడుపుతున్నాడు అంటే ఆత్మకు కావాల్సింది ఏంటి అంటే ప్రేమ. ఆ ప్రేమ అనేది లేదు సమాజంలో. అందువల్ల అందరు కూడా మెకానికల్ గా జీవితం గడుపుతున్నారు. ఆ మాధుర్యం లేనటువంటి జీవితాన్ని కంటైన్మెంట్ లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. సో ఆ తిరిగి వ్యక్తుల్లో ప్రేమ రావాలంటే ఖచ్చితంగా ఈ గీతా జ్ఞానాన్ని అనుసరించాలి. భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండితా సమదర్శిన. యథార్థ జ్ఞానం ఎవడైతే కలిగి ఉంటాడో బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, సునకాన్ని, సునక మాంసం తినే చండాలుణ్ణి అందరినీ సమదృష్టితో చూస్తాడు. ఈరోజు తల్లిదండ్రులు పిల్లల మధ్య సమదృష్టి లేదు, భార్యాభర్తల మధ్య సమదృష్టి లేదు, స్నేహితుల మధ్య సమదృష్టి లేదు, అన్నదమ్ముల మధ్య సమదృష్టి లేదు. వీటన్నిటికి కారణం ఏంటి అంటే ఈ ప్రేమతత్వం లేదు. ఆ చిలక సౌనకాది ఋషుల్ని చూసి చంపేయండ్రా, వీళ్ళని నరికేయండ్రా, పొడిచేయండ్రా చిలక అంటుంది. వీళ్ళు వర్షంలో తడవడం బెటర్ ఏమో ఈ మాటలు పడ్డం కన్నా అని చెప్పి సౌనకాది ఋషులు ఆ పర్ణ కుటీరం వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకో పర్ణ కుటీరం కనిపించింది. ఇక్కడన్నా తలదాచుకున్నామంటే అక్కడ కూడా పంజరంలోకి చిలక ఉందంట. వీళ్ళు దాన్ని చూసి భయపడుతూ పోయారంట. అక్కడ చిలక మంచి ఎక్స్పీరియన్స్ కదా, అందుకని చెప్పి ఆయన మెల్లికి వెళ్ళారంట. ఆ చిలక, స్వాగతం మునివర్యులారా, స్వాగతం, ఆసీనులు కండి, ఆతిథ్యం ఏమన్నా స్వీకరిస్తారా, రండి అని చెప్తానిందంట. వీళ్ళు షాక్ అయిపోయారు. అక్కడ చిలక, ఇక్కడ చిలక. ఆ చిలకేమో చంపేయండి, నరికేయండి, పూడ్చేయనట్టుంది. ఈ చిలకేమో స్వాగతం, ఆసీనులు కండి, ఆతిథ్యం ఏమన్నా స్వీకరిస్తారా అంటూ ఉంది. అప్పుడు సౌనకాది ఋషులు అడిగారంట, అయ్యా ఏమనుకోకపోతే చిలక గారు, మాకు సందేహం ఉంది అన్నారండి. చెప్పండి స్వామి అని. అక్కడ ఒక చిలకను ఫేస్ చేశాము, అట్లాంటి ఇట్లాంటి చిలక కాదు, నోరు తెరిస్తే సంస్కృతమే, బ్రహ్మాండంగా ఉండింది మా ఎక్స్పీరియన్స్. అది చంపేయండి, నరికేయండి అంటుంది మమ్మల్ని. మరి మీరేమో చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు, ఏంటి వ్యత్యాసానికి కారణం అంటే అప్పుడు ఈ చిలక చెప్పిందంట, మేమిద్దరం కూడా ఒకే తల్లిదండ్రులకు పుట్టాము. విధివశాత్తు మా తల్లిదండ్రులు మరణిస్తే మమ్మల్ని వేటగాడు ఒకటితో పట్టుకున్నాడు. ఒక చిలకనేమో తన దగ్గర ఉంచుకున్నాడు, నన్ను ఈ మునివర్యులకి అమ్మేశాడు. అక్కడేమో ఉన్నటువంటి చిలక ఈ వేటగాడి మాటలే వింటూ ఉంది రోజు. వేటగాడు ఏం చేస్తాడు, దాన్ని పట్టుకుండ్రా, జంతువుని చూడంగానే పొడిచేయండిరా, దాన్ని కొట్టేయండిరా, నరకేయండిరా. వేటగాడి దగ్గర నుంచి ఆ చిలక తింటుంది, అవి నేర్చుకునేది. నేను ఇక్కడ మునివర్యుల దగ్గర ఉన్నాను, వాళ్ళు ఎవరొచ్చినా కానీ ఆశ్రమానికి స్వాగతం పలకడం, ఆశీనులు గమ్మని చెప్పడం, ఆతిథ్యం ఇవ్వడం, నేను ఇక్కడ మునివర్యుల దగ్గర ఉండబట్టి ఇది నేర్చుకున్నాను. ఈరోజు మనం ఏంటి అంటే చిన్న పిల్లల్ని ఎట్లా పెంచాలో కూడా తెలియదు. నేను ఇప్పుడు కొన్ని ఎన్నెన్నో కథలు చెప్తూ ఉంటాను. ఇవన్నీ మా తాతగారు, మా అమ్మగారు వాళ్ళందరూ చిన్నప్పుడు చెప్పినవి. నేను అవి గుర్తుపెట్టుకొని ప్రవచనాల్లో ఇప్పటికి కూడా చెప్తూ ఉంటాను అన్నమాట. ఈరోజు మన పిల్లలకి మనం ఏంటి అంటే వాళ్ళని పుట్టిస్తాం, వాళ్ళని కొంచెం ఓదార్చే ఏదన్నా టైం కూడా ఉండదు మనకు. నేను ఎప్పుడైనా ఇప్పుడు గమనిస్తా ఉన్నాను,
వాడు ఏదైనా కొంచెం ఇచ్చేస్తే ఫోన్ ఆన్ చేసేడు పెట్టేస్తున్నాడు ముఖాన్ని, వాడు ఇంకా సైలెంట్ అయిపోతాడు, ఫినిష్. మళ్ళీ మనం గొప్పగా చెప్పుకుంటాం ఏమనంటే, ఏ అంకుల్ వచ్చాడ్రా ఫైటింగ్ చూపి అంకుల్కి అంటాడు. వాడు అమ్మాయిని వచ్చి అంకుల్ డెష్కమ్ అంటాడు. చూసారా మా వాడు ఫైటింగ్ చేస్తున్నాడు అంటాడు. నాన్న చాలా హ్యాపీగా వాడు ఇవన్నీ బాగా ప్రింట్ చేసుకుంటాడు మైండ్లో. వాడు పెద్ద అయిన తర్వాత, నాన్నగారు నేను మంచి ఫైటర్ అని చెప్పారు కదా, ఇప్పుడు ఫైటింగ్ మీతోనే చేస్తా అని చెప్పి డిష్కవంతాన్ని ఈదిలోకి వస్తాడు. సో ఏం నేర్పించాలి మనం, ఏం నేర్పించాలా? రామాయణం, మహాభారతం, దాంట్లో ఉన్నటువంటి మానవతా విలువలు, ఆధ్యాత్మిక విలువలు. సమాజం నాశనం అయిపోతుంది. ఏదైనా ఒక దుర్ఘటన జరిగితే పనికి మాలిన వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ప్యానల్లో పెట్టి డిస్కషన్ పెడతారు. ఒక్కడు కూడా సరైనటువంటి డిస్కషన్ ఉండదు అన్నమాట. ఎందుకు ఈ సమాజం ఇట్లా మారుతుంది అంటే, మనం సమాజాన్ని శాంతి మార్గంలో నడిపించేటువంటి సాంప్రదాయాలన్నింటినీ కూడా వదిలేసాము. దరిద్రపు సాంప్రదాయాలన్నీ నెత్తినేసుకున్నాం. దానివల్ల సమాజంలో ఇటువంటి దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. రామాయణం మన పూర్వీకులు చదివినంత వరకు సమాజంలో శాంతి ఉండింది. మహాభారతం చదివినంత వరకు మన సమాజంలో శాంతి ఉండింది. ఆ మహాభారతాన్ని, రామాయణాన్ని, భాగవతాన్ని, వీటన్నిటినీ కూడా మనం వదిలేసాం. దానివల్ల ఏమవుతుంది అంటే, వ్యక్తుల్లో రాక్షసత్వం వస్తుంది, దుర్మార్గపు పోకడలు. ఎంతసేపు ఈ కామాన్ని, క్రోధాన్ని పెంపొందించేటువంటి చైతన్యం. బుద్ధుడు ఒకసారి భిక్షాటనకి వెళ్తే ఎవరన్నా ఒక మాట అంటే జనాలు ఎట్టున్నారు తెలుసా? హమ్ కిసీసే కమ్ నహి, నేను ఎవరికేం తక్కువ కాదు, వాడు ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొడతాను. ఇది సమాజంలో అంతా. బుద్ధుడు ఒకసారి భిక్షాటనకి వెళ్తాడు. ఆయన ఒక ఇంటికి వెళ్ళి మాతా భిక్షాం దేహి అంటాడు. అంటే సైలెంట్, ఏ బాబు నిశ్చయం, మాతా భిక్షాం దేహి అంటాడు. అంటే ఆ ఇంట్లో బయటకు వచ్చి బుద్ధుడిని చూసి, ఒడ్డు పొడవు బాగానే ఉన్నావు, ఎద్దులాగా పెరిగావు, అడుక్కునే దానికి వచ్చావేంటి, ఏమన్నా పని చేసుకోకూడదా, దున్నపోతా, అది నోటుకొచ్చినట్టు మాట్లాడుతాడు. ఎవరిని? బుద్ధ భగవానుడు. ఆయన శిష్యులందరూ కోపం తెచ్చుకోబోతారు. బుద్ధుడు వాళ్ళని సైగ చేసి శాంతింపజేస్తాడు. ఆమె తిట్ల దండకం అంతా అయిపోయిన తర్వాత బుద్ధుడు ఏమంటాడంటే, అమ్మ తల్లి అయిపోయిందా నీ దండకం అంటాడు. అయిపోయిందిలే అంటే, అమ్మా నా భిక్ష పాత్ర నీకు ఇవ్వాలనుకుంటున్నాను, తీసుకుంటావా అంటాడు. అప్పుడు ఆమె అంటది, నీ భిక్ష పాత్ర నాకు దేనికి, నేను ఎందుకు తీసుకుంటాను అంటది. నేను మీకు ఇస్తానని మీరు తీసుకోకపోతే ఏమవుద్దమ్మా అంటాడు. నాకు ఇస్తానంటే నేను తీసుకోకపోతే నీదే అవద్ది అంటది. నాకు ఇస్తానంటే నేను తీసుకోకపోతే నీదే అవద్ది అంటది. అప్పుడు బుద్ధుడు అంటాడు, నువ్వు తిట్టిన తిట్లన్నీ నేను తీసుకోకపోతే ఏమవుద్దమ్మా అంటాడు. నావే అవుతాయి అంటాడు. నువ్వు తీసుకుంటే తీసుకోవద్దు. ఎవడో అంటాడు వచ్చి, ఏ నువ్వు దిలీపే కాదు అంటాడు. వాడు దిలీపే కాదు అన్నంత మాత్రం నేను దిలీప్ కాకుండా పోతాడా? నన్ను దిలీప్ కాదంటావురా నువ్వు, ఇప్పుడు చూడు అవసరమా అది? నువ్వు దిలీపే కావాలంటే ఆధార్ కార్డులో దిలీప్ అని ఉంది, నీ ఉద్యోగం దీంట్లో దిలీప్ అని ఉంది, అన్ని దగ్గర దిలీప్ అని ఉంది, ఓటర్ కార్డులో దిలీప్ అని ఉంది, రేషన్ కార్డులో దిలీప్ అని ఉంది. వాడు అన్నంత మాత్రం నువ్వు దిలీప్ కాకుండా పోవు. వాడు అంటే ఒక నవ్వు నవ్వేసి వదిలేసి వెళ్ళిపోయావు అనుకో, వాడు ఇంకెంతసేపు అంటాడు, నేను చెప్పాను కదా నువ్వు దిలీప్ కాదని వెనకాల పడతాడా? అంత తాగిపోతాడు. నువ్వు రెస్పాండ్ అయితే శబ్దం లేదు, శబ్దం. రియాక్ట్ అయితే శబ్దం, గొడవ. రియాక్ట్ కాకపోతే వాడు అర్చి నోరు మూసుకొని పోతాడు, ఫినిష్. మరి ఇటువంటివన్నీ మనకు ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇటువంటి సత్సంగంలో పాల్గొన్నప్పుడు, భగవద్గీత చదివినప్పుడు ఎట్లా, ఎటువంటి సందర్భంలో ఎట్లా మనం ప్రవర్తించాలా, ఎట్లా రియాక్ట్ అవ్వాలా, ఇవన్నీ కూడా భగవద్గీత ద్వారా మనకు తెలుస్తాయి, సత్సంగం ద్వారా తెలుస్తాయి. మనం ఇటువంటి వినేది లేదు. మనం సినిమా చూస్తాం, సినిమాలో ఏం చూపిస్తాడు? వాడు ఒక దెబ్బ కొడతాడు, ఒక్క దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టరా అంటాడు. అది మనం నేర్చుకుంటాం. దానివల్ల ఏమవుతుంది? ఆడి సినిమాలో ఎంత బాగా ఫైటింగ్ చేస్తే వాడికి అంత డబ్బులు వస్తాయి, అన్ని కోట్లు వస్తాయి. నువ్వు అది చూసేసి బయట ప్రపంచంలో పోయి ఎవరైనా కొట్టేసి కేసు అవుతుంది, జైల్లోకి పోతావు. అది సినిమా ఎంటర్టైన్మెంట్. వాడికి ఆ డబ్బులు వస్తాయి, ఏం చేస్తే అది. సేమ్ సినిమా చూసి నేను కూడా ఫైటింగ్ చేస్తానని చెప్పి వీధిలోకి వచ్చి 4 కొట్టేసామనుకో, ఇమీడియట్ కేసు అయిపోతే లోపలికి వెళ్ళిపోతావు. తెలివి ఉండాలి కదా, ఆలోచించాలి కదా. మరి ఆలోచన ఏమవుద్ది? ఉండదు అసలు.
ఎందువల్ల? కామం, క్రోధం. ఎవరన్నా ఏదన్నా కొట్లాడినప్పుడు ఏదైనా జరిగినప్పుడు అడగండి, ఏంట్రా అటువంటి పనికి మళ్ళీ పని చేసావంటే అప్పుడు వాడేమంటాడు? ఆ క్షణంలో ఏం తోచలేదు, చేస్తాను అంటాడు. ఎందుకు తోచలేదు తెలుసా? సైన్స్ చెప్తుంది. ఎప్పుడైతే క్రోధం వస్తుందో అప్పుడు బ్రెయిన్లోని బ్లడ్ అంతా కూడా చేతుల్లోకి కాళ్ళలోకి వెళ్తుంది. అందుకనే చేతులు కాళ్ళు స్టిఫ్ అయిపోతాయి. బ్రెయిన్లో ఉండే బ్లడ్ ఏం చేస్తుందంటే చేతుల్లోకి వెళ్ళిపోతుంది. చేతుల్లోకి వెళ్ళిపోగానే ఇవి స్టిఫ్ అయిపోయి ఎవరిని డిస్కౌంట్ కొడదామా, పని చేయడానికి బ్రెయిన్లో బ్లడ్ లేదు, అదంతా చేతుల్లోకి వచ్చింది. అందుకని ఇక్కడ ఆలోచన రాదు, ఇది పని చేయదు.